న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ కార్యాలయంలో వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మతో స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులే నిజమైన స్నేహితులని పేర్కొంటూ వారికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టించి విద్యార్థుల ప్రవర్తన, దుర్వ్యసనాల దుష్పరిణామాలు, మన సంస్కృతిపై ఆయన అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడుపుతూ మంచి చెడులు నేర్పితే మంచి సమాజాన్ని నిర్మించవచ్చని ఈ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ కార్యాలయంలో అమ్మతో స్నేహితుల దినోత్సవం కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి గొడ్డంటి సాయి వినయ్ కుమార్ నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా తమ సంస్థ ద్వారా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి వారికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి వినయ్ కుమార్ మాట్లాడుతూ, సృష్టిలో మనకు నిజమైన స్నేహితులు తల్లిదండ్రులే అని పేర్కొంటూ పిల్లలను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. నేటి సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలిగి ఉండాలనే అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పిల్లలు అపరిచితులను స్నేహితులుగా భావించి దుర్వ్యసనాలకు ఎలా అలవాటు పడుతున్నారు, వారిని సరైన మార్గంలో ఎలా తీసుకురావాలి, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను వివరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో మన దేశ ప్రతిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ ఆడపిల్లలు సమాజంలో మెలగాల్సిన తీరును, మగపిల్లలు ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను సవివరంగా తెలియజేశారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత శ్రద్ధ పెట్టి సమయం కేటాయించి మంచి చెడులను చెబుతారని, తద్వారా మంచి కుటుంబాలను, సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొందరు తల్లులు ఉద్వేగానికి గురై తమ అనుభవాలను పంచుకుంటూ పిల్లలతో కలిసి ఎలా మెలగాలో తమ ఆలోచనలను వ్యక్తపరిచారు. సరే, ఇంకా మన పేరెంట్స్ మనతో పాటు ఈరోజు ఉంటారు అన్న ఉద్దేశంతోనే కొద్దిగా ఉన్నాం. అందరూ కూడా పిల్లలతో పాటు సమానంగా కూర్చుంటే పట్టుకోవద్దు, వదిలేయద్దు. పేరెంట్స్ ఈ జనరేషన్ బట్టి చాలా ఆలోచించి స్టెప్ అయ్యారు. పేరెంట్స్ కూడా పిల్లలు కూడా ఇచ్చిన ఫ్రీడమ్